నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రపంచంలో ఏమీ సమస్యలే లేనట్లు అక్కడెక్కడో రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ వ్యక్తిగత వీడియో గురించి మాట్లాడడానికి బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇక్కడ ఒక సమావేశం నిర్వహించి ఆయన ఏమంటాడంటే, అసలు వీళ్ళు మనుషులేనా, వీళ్ళు మా గోరంట్ల మాధవ్ను లేకపోతే అంబటి రాంబాబును అవంతి శ్రీనివాసును మన డెలివరీ బాయ్ ఉన్నాడు కదా, వీళ్ళని చూసి నేర్చుకోవాలని అర్థం వచ్చేటట్లు మాట్లాడిపోయాడంటే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. జంగిల్ రాజ్యం నడుస్తూ ఉందని జంగిల్ రాజే వచ్చి చెప్పిపోయినట్లుంది. జంగిల్ రాజ్యం నడుస్తూ ఉందంట ఆంధ్రప్రదేశ్లో. జంగిల్ రాజ్ని నడిపితేనే కదా మనకు జగన్ రాజ్కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. సో ఇప్పుడు ఏమంటాడంటే, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతూ ఉందంట, జంగిల్ రాజుకు బాబు లోకేష్ ప్రోత్సహిస్తా ఉన్నారంట, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారంట. సో ఒక్కసారి అధికారం ఇస్తేనే జగన్ 1.0 చూపించావు, 2.0 చూపించావు, 3.0 చూపించావు, 4.0 చూపించావు, అన్ని ఓలు చూపిస్తేనే కదా మనకు ఆ రిజల్ట్ వచ్చింది. సో ఒక్కసారి అధికారం ఇస్తేనే ఎంత చేయవచ్చో, ఒక రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయొచ్చో చేసి చూపించేసిన తర్వాత ఇంకా 2.0 అయితేమి 3.0 అయితేనేమి. వైసీపీ అధినేత వార్నింగ్, భీమవరం నేతలతో భేటీ. భీమవరంలో నేతలు ఎవరున్నారో నాకు తెలియకుండా, సో ఉన్నటువంటి ఆ ఒక్క నేత కూడా అసలు ఏ పార్టీకి వెళ్ళాలో అనేసి ఆ గేట్ కాడ ప్రతి పార్టీ గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తా అన్నాడు. సో భీమవరం నేతలతో భేటీ అంట. మళ్ళీ ఎవరో మళ్ళీ ఆ నేతలు ఆయనే చెప్పాలా. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. జంగిల్ రాజును కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. బుధవారం తాడేపల్లి ప్యాలెస్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు, ఎవరు ఆ ముఖ్య నేతలు తెలియలేదు, స్థానిక ఆ గ్రంథి సీను అని ఒక ఆయన ఉన్నాడు. గ్రంథి సీను ఆ పార్టీ ఏ పార్టీకి పోవాలో తెలియకుండా అన్ని పార్టీలు గేట్ల దగ్గర పోయి వెయిట్ చేస్తా అన్నాడు. సో ముఖ్య నేతలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు అంట. ఎవరే లేదు, ఆ భీమవరంలో ఎప్పుడో ఖాళీ అయిపోయింది పార్టీ. సో ఖాళీ అయిపోయినటువంటి పార్టీలో ముఖ్య నేతలు అంట. స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. పైన చంద్రబాబు మొదలుకొని కింద స్థాయి దాకా అవినీతి విచ్చలవిడిగా సాగుతుందన్నారు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం జరగడం లేదని, ప్రధానంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సొంత చెల్లెకే రక్షణ ఇవ్వలేకపోయినటువంటి నువ్వు, సొంత బాబాయిని చంపినటువంటి ఆ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్లను వెనకేసుకొని వచ్చినటువంటి ఈయన, సో సొంత చెల్లిని తల్లిని ఇంట్లో నుంచి తరిమేసినటువంటి ఈయన మహిళల రక్షణ కోసం మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. సో ఈయన అంటాడు, సో వీళ్ళందరినీ వెనకేసుకొని వస్తూ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు మనుషులేనా అని. సొంత బాబాయి హత్య కేసులో A8గా నిందితుడిగా ఆ ఛార్జ్ షీట్లో పేరున్నటువంటి అవినాష్ రెడ్డికి ఖచ్చితంగా గెలిచేటువంటి కడప ఎంపీ సీట్ ఇచ్చినటువంటి ఈయన అరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నాడు, కోన రవికుమార్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. సో ఈయనకు గోరంట్ల మాధవ్ వీడియోలు కనపడలేదు, అంబటి రాంబాబు ఆడియో వినపడలేదు. సో వాళ్ళ నాయకులు అవంతి శ్రీనివాస్ విషయం ఈయనకి తెలియనే తెలియదు. మళ్ళా మన అనంతబాబు, ఈయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి అనంతబాబునైతే ఆ పక్కనే కూర్చొని ఎంకరేజ్ చేస్తాడు, అవంతా కనపడలేదు. కానీ అరవ శ్రీధర్ అదేదో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఏదో వీడియో పెడితే ఇప్పుడు అది వచ్చిందనే ఒక దేశానికి వచ్చినటువంటి పెద్ద గండంలాగా వచ్చి చెప్తా ఉన్నాడు. వాళ్ళ కుటుంబ తగాదాలు ఒక సంవత్సరం రోజులుగా జరుగుతూ ఉంటే వాళ్ళకు కొట్టుకొని ఆమె ఫేస్బుక్లో పెడితే వీళ్ళేదో వచ్చి పెద్ద రా ఏజెంట్లాగా దాన్ని కనుక్కున్నట్లు, ఏదో దొరకరానిది వీళ్ళకి దొరికిపోయినట్లు దాన్ని పెట్టుకొని హడావిడి చేస్తూ ఉన్నారు. సో అది ఒక సంవత్సరం రోజులుగా వాళ్ళ గొడవలు జరుగుతూ ఉంది, సెటిల్మెంట్ చేశారు, మళ్ళీ వాళ్ళకి ఏదో తగాదాలు వచ్చి వాళ్ళకు మధ్య పడడం లేదు. సో అది రెండు కుటుంబాలకు మధ్య ఉన్నటువంటి ఆ మొత్తాన్ని వచ్చి ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేసేయాలి. సో అరవ శ్రీధర్ భుజం మీద గన్ను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాల్చాలని చెప్పి తెగ ప్రయత్నం చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా కనుక మీరు తొక్కాలి అనుకుని ఉంటే మీకు దేవుడు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలతో 30 పైచిలకు మంది ఎంపీలతో అత్యంత బలంగా ఉన్నప్పుడే మీరు పవన్ కళ్యాణ్ని ఏమీ చేయలేకపోయినారు. ఇంకా రివర్స్లో ఆయనే మిమ్మల్ని తొక్కిపారేశాడు. సో ఇప్పుడు వచ్చి అరవ శ్రీధర్ భుజం మీద గన్ను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కాల్చాలనో ఇలాంటి
ఈ లేకి ఐడియాలు ఏదైతే ఉందో మీకు ఈ లేకి ఐడియాలు ఎవరిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత మాట్లాడితే మీకే అంత డ్యామేజు. ఎన్నిసార్లు చెప్పింటాను ఈ మాట, 2019 నుంచి చెబుతూనే ఉన్నాం కానీ మీరు పట్టించుకోలేదు. సో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎంత టార్గెట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంత బొక్క. సో ఇక్కడ చూడండి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుంచి కూన రవికుమార్ దాకా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని. అవును, వీళ్ళు మాత్రమే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మరి మన గోరంట్ల మాధవ్ ఏం చేశాడు, అవంతి శ్రీనివాస్ ఏం చేశాడు, అనంతబాబు ఏం చేశాడు, మన అంబటి రాంబాబు ఏం చేశాడు, వాళ్ళు ఏమి చేస్తే సో అప్పుడు పండగ పూట ఆ దరిద్రాన్ని అందరికీ చూపిస్తే వాళ్ళకి ఏం చేశావు, ఒక ఆయన్నేమో మంత్రిని చేశావు. సో అవంతి శ్రీనివాస్ని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేశావు, అంబటి రాంబాబుని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేశావు, మన గోరంట్ల మాధవ్ని అయితే ఏ పోస్టు లేకపోతే ఎట్లా మంచి కళాకారుడు అని చెప్పి అధికార ప్రతినిధిని చేశావు, అనంతబాబుని అయితే ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తున్నావు. నిన్న కూడా కలిసావు అనంతబాబుని, ఒక దళితుడిని చంపేసి ఆ న్యూడ్ కాల్ చేసినటువంటి అనంతబాబు భుజం మీద చేసి ప్రోత్సహించేటువంటి నువ్వు, మీ సొంత బాబాయి హత్య కేసులో ఏ8గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఖచ్చితంగా గెలిచేటువంటి కడప ఎంపీ సీట్ ఇచ్చినటువంటి నువ్వు వచ్చి మాట్లాడుతూ ఉంటే వీళ్ళ గురించి అరవ శ్రీధర్ గురించి, కూన ఆయన రవికుమార్ గురించి, ఇంకొక ఆయన వాసం శెట్టి సుభాష్ ఏకంగా స్టేజ్ పైన అశ్లీల నృత్యాలు చేశాడంట. ఆయన అది వాళ్ళ కల్చర్, అది సంక్రాంతి పండగకు నృత్యం చేయడం అనేది వాళ్ళ కల్చరు. అతన్ని పట్టుకొని ఒక బీసీ శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మంత్రిని పట్టుకొని అహంకారంతో వాడు వీడంటావా, ఒక బీసీ నాయకుడిని పట్టుకొని వాడు వీడంటాడు. సో వీళ్లకు విజయసాయి రెడ్డి గారి మీద, నీ యొక్క ఆత్మ విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం నీ పేపర్లోనైనా న్యూస్ వేసావా, కనీసం నువ్వు స్పందించావా? నువ్వు పెట్టినటువంటి మొక్కే కదా విజయసాయి రెడ్డి, నువ్వు పోషించినటువంటి వ్యక్తే కదా విజయసాయి రెడ్డి, నువ్వే కదా ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చింది, నువ్వే పదవిచ్చి నువ్వే ప్రోత్సహించి నువ్వే ఆయన్ని వైజాగ్లో వదిలిపెట్టింది నువ్వే కదా, వైజాగ్ని దోచుకోమని చెప్పింది నువ్వే కదా, పవర్ ఆఫ్ అటార్నీ రాయి చేసావు కదా ఉత్తరాంధ్ర మొత్తము. మరి విజయసాయి రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు తమరెందుకు నోరు మెదపలేదు? ఎందుకంటే అది మన స్కూల్లోని స్టూడెంటే కాబట్టి, మనం పెట్టినటువంటి మొక్కే కాబట్టి. అంటే మీరు చేస్తేనేమో వంట, మిగతా వాళ్ళు చేస్తే పెంట. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నేను ప్రతి వీడియోలో చెప్తా ఉంటా, మీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తారో నాకు అర్థం కావడం లేదు. కానీ నాకు తెలిసి కూటమి పార్టీలకు చెందినటువంటి ఎవరైనా కోవర్టులు మీ కోటరీలో ఉన్నారేమో అని నాకు డౌట్ వస్తుంది. ఈ విధంగా మాట్లాడితే మన వాళ్ళు చేసినటువంటి రాసలీలలు ఏవైతే ఉన్నాయో అవంతా బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఆ టాపిక్ను టచ్ చేయకుండా ఉంటే మంచిది అని కనీసం అది చిన్న పిల్లోడిని అడిగినా చెబుతారు. అంత ఇంకిత జ్ఞానం కూడా లేని వాళ్ళను కోటరీగా పెట్టుకుని స్క్రిప్ట్ రాయించుకుని వచ్చి మాట్లాడుతూ ఉన్నామంటే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రతిపక్ష హోదా పోయిందనేది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.